తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు స్వచ్ఛమైన నెయ్యి మరియు బెల్లంతో తయారైన TDH రిషిక సున్నుండలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో ఇచ్చిన భాగంగా కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా 1000 నుంచి 1200 డబల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా కట్టించిన పరిస్థితి ఉంది. ఆ ఇండ్లు మాత్రం ఇప్పుడు కంప చెట్ల మధ్యన కూడా ఆ నివాసం ఉంటున్నట్టు కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అన్నీ పూర్తి చేసుకున్నారు, కానీ ఎవరికి కూడా లబ్ధిదారులకు ఇంతవరకు పంపిణీ చేయలేదు. లబ్ధిదారులకు లాటరీ పద్ధతిన ద్వారా కూడా వీటన్నిటిని కూడా లాటరీ వేసిన పరిస్థితి ఇచ్చి లబ్ధిదారులకు ఎంపిక చేస్తామని చెప్పినా కూడా ఇంతవరకు కూడా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో ఇవన్నీ కూడా ఆ కంప చెట్లు మొలిచిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా కంప చెట్లతో కూడా కంప చెట్ల మధ్యనే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. అంటే డబల్ బెడ్రూమ్ ఇండ్లలో కూడా ఒక మాట చెప్పాలంటే డబల్ బెడ్రూమ్ ఇండ్లలో కూడా మనుషులు నివసిస్తుంటారు, కానీ ఇక్కడ చూస్తే మాత్రము ఆ కంప చెట్లు నివసిస్తున్నాయి అన్న చందంగా కూడా ఉన్నట్లుగా కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఒక కిటికీ కూడా లేదు, కిటికీలు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే వర్షం వస్తే వర్షపు నీరు పైనుంచి కింది పడడానికి సంబంధించిన ఆ పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ పైప్ లైన్లను కూడా కొంతమంది దొంగిలించుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. మరొక పక్కన చూస్తే మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా కంప చెట్లు అయిన పరిస్థితి. లోపలికి వెళ్ళడానికి కూడా ఏ మాత్రం కూడా ఆస్కారం లేకుండా అయిపోయిన పరిస్థితి. కొన్ని ఏదైతే డ్రైనేజ్ పైపులు ఉన్నాయో ఆ డ్రైనేజ్ పైపులకు కూడా ఆ తీగ లాంటి చెట్టు పారి కూడా మొత్తం దాన్ని చుట్టుకుపోయిన పరిస్థితి. మరికొన్ని రోజులైతే కూడా ఆ పైపు కింద నుంచి పైదాకా పగిలిపోయే ఆస్కారం ఉంది. అదే కాకుండా కూడా లోపలికి పోతే మాత్రం ఏదైతే డబుల్ బెడ్రూమ్ లోపల మాత్రం చాలా ఘోరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కిటికీలు కూడా మొత్తం కూడా ఇరిగిపై శిథిలా వ్యవస్థకు చేరిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, కిటికీలు మొత్తం కూడా పూర్తిగా ఖరాబ్ అయిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇందులో ఒక 1200-1300 కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ అంటే మొత్తం కూడా 3 ఫ్లోర్స్ వేసిన పరిస్థితి ఉంది. మొత్తం 1200 ఇండ్లు కూడా నిర్మించిన పరిస్థితి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎవరికి పంపిణీ చేయకుండా ఇట్లా నిర్మానుష్యంగా ఉండిపోవడంతో కూడా ఇది మొత్తం కూడా కంప చెట్లతోటి నిండిపోయిన పరిస్థితి ఉంది. ఒకవేళ మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకవేళ ఏ డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు ఇవ్వాలంటే మాత్రము మొత్తం కూడా ఇది శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఉంది. కొరకు కూడా దీన్ని నిర్మించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం 1000 నుంచి 1200 కుటుంబాలు ఇందులో నివాసం ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని వసతులతో కడుతున్నామని చెప్పి కూడా కట్టించారు. ఆ కట్టింపు కూడా చాలా లేట్ అయిందని కూడా చాలామంది విమర్శలు వచ్చిన తర్వాత కూడా ఎట్టకేలకు కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత విద్యుత్ స్తంభాలను కూడా తీసి విద్యుత్ వైర్లు కూడా గుంచి వదిలిపెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత దాని లాటరీ పద్ధతిలో కూడా దాన్ని లాటరీ తీశారు. లాటరీ తీసి కూడా దానికి సంబంధించిన లబ్ధిదారులకు కూడా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన క్రమంలో కూడా ఆ లబ్ధిదారులు కూడా చాలా అవకతవకలు జరిగాయని కూడా వారు పెద్ద ఎత్తున కూడా విమర్శలు రావడంతో కూడా ఎవరికి పంపిణీ చేయకుండా ఆ విధంగా అలా ఉండిపోయింది. తర్వాత మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన క్రమంలో కూడా డబల్ బెడ్రూమ్ల సంగతి అక్కడ పక్కన పెట్టేశారు. ఆ విధంగా ఉంటే మాత్రం ఇక్కడ డబల్ బెడ్రూమ్ల పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. లోపల మాత్రం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా మనకు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. లోపల ఎక్కడ చూసినా ఆ బీరు బాటిళ్ళు మందు బాటిళ్ళు తాగి పగలగొట్టి కూడా విచ్చలవిడిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్న డోర్లు కూడా పూర్తిగా డోర్లు కూడా పగలగొట్టిన పరిస్థితి ఉంది. కిటికీలు మాత్రము నామరూపాలు లేకుండా కూడా పగలగొట్టిన పరిస్థితి ఉంది. కింద మొత్తం ఏదైతే ఆ గాజు పెంకలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకనొక సందర్భంలో కూడా ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వచ్చి కూడా ఆ కవరింగ్ చేయాలంటే కూడా చాలా భయంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఎక్కడికి పోతున్నాం అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కిందంగా ఏమన్నా పాము తేళ్లు వచ్చి కుడతాయన్న అంత చందంగా కూడా తయారైంది. మొత్తం కూడా మూసుకపోయిన కంప చెట్ల మధ్యన మొత్తం ముడుచుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. మరొక పక్క మాత్రం పూర్తిగా కూడా ఎక్కడ కూడా దారి లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా ఎవరైతే ఉన్నారో అంటే నల్గొండ పట్టణానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న క్రమంలో కూడా కొంచెం ఏరియా దూరంగా ఉండడం, కలెక్టరేట్ వెనక ఉంటుంది కాబట్టి కూడా ఎవరు కూడా జనసంచారం ఎక్కువ ఉండకపోవడంతో కూడా ఎవరు ఇక్కడ ఉన్న వారికి మాత్రము విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా తయారైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు నిర్మించారో ఒక నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ అనే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా నిర్మించారు. వాటి పరిస్థితి కూడా అదే ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి కూడా డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన పరిస్థితి కానీ ఇప్పటివరకు కూడా లబ్ధిదారులకు దానికి సంబంధించి కూడా ఎవరికి కూడా ఇవ్వకపోవడంతో కూడా అవన్నీ నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం, ఎక్కడ కూడా లేదు, మొత్తం కూడా పగిలిపోయిన డోర్లు కానీ కిటికీలు కానీ మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితి కనపడుతుంది. వీటన్నింటిని కూడా మళ్ళీ సరిచేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేయాలంటే కూడా ఆ భారీ వ్యయంతో కూడుకున్న ఆ పనిగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇది ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఉందో ఆ ఇండ్లను కూడా మళ్ళీ మేము పంపిణీ చేస్తామని కూడా చెప్తున్న క్రమంలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తం కూడా అధ్వానంగా తయారైన కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ పైన చూస్తే మాత్రం మనకు ఓన్లీ ఆ కలర్స్ వేస్తారు, కలర్ ఒకటే కనపడుతుంది, కానీ ఆ లోపల మాత్రం చూస్తే లోపల మాత్రం ఆ బాత్రూంలో కూడా కిటికీలు లేవు, డోర్లు లేవు, అన్నీ కూడా పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి ఉంది. లోపల మొత్తం అందరూ గొందరగోళంగా ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మొత్తం కూడా ఆ కంప చెట్లు
చిన్న చిన్న చెట్లు పురుగు బుష్తో కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు మొత్తం కూడా నిండిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఆ జనాలు నివాసం ఉండేదానికన్నా ఆ పాములు ఏదైతే క్రిమి కీటకాలు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాయని కూడా చెప్పుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మించిన పరిస్థితి కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మించిన రహదారి ఈ విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ నుంచి అక్కడికి 3 బ్లాక్ వెళ్ళే రోడ్డు. ఇక్కడ మొత్తం చూస్తే మొత్తం కూడా జిల్లేడు చెట్లతోటి కంప చెట్లతోటి కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళడానికి కూడా లోపలికి పోవడానికి కూడా ఇక్కడ ఇబ్బందిగా వాతావరణంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం లోపల మాత్రం ఎవరూ లేకపోతే నిర్మానుష్యంగా ఉండడంతో కూడా ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే గాలికి కూడా ఆ డోర్లన్నీ కూడా కొట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఒకానొక సందర్భంలో కూడా భయంకరంగా ఆ శబ్దాలు వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న పరిస్థితి కనపడుతుంది. మనం ఎన్నో రిపోర్టింగ్లు చేశాం, ఇంతకన్నా క్రూరమైన యాక్సిడెంట్లను చూసాం, అవన్నీ కవర్ చేశాం. కానీ ఓన్లీ ఇదే డబుల్ బెడ్రూమ్లోకి వచ్చి కూడా మనం ఈరోజు కవర్ చేయాలంటే కూడా కొంచెం భయపడవలసిన పరిస్థితి కనపడుతుంటే అంత అధ్వానంగా కూడా డబుల్ బెడ్రూమ్లు తయారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.